నగరంలోని స్థానిక టౌన్ హాల్ నందు కలర్స్ ఆఫ్ నెల్లూరు చిత్రకళా ప్రదర్శనను 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీ నుండి 21వ తేదీ వరకు అన్నపూర్ణ, అమీర్జాన్, సుందర్బాబు, బాలకృష్ణ, సునీత, రవి, శేషయ్య తదితర కళాకారులు చిత్రించిన కళాఖండాలను ప్రదర్శన విక్రయాలను ప్రారంభించారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 9 గంటల వరకు ప్రదర్శన జరుగుతుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను కళారంగం వైపు పంపించాలని, కళల అభిరుచి కళ విద్యార్థుల ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ఈ అవకాశాన్ని నెల్లూరు నగర ప్రజలు, జిల్లా ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో దోర్నాల హరిబాబు, నర్సయ్య, అందే శ్రీనివాసులు, నెల్లూరు నగరానికి చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. ఆర్టిస్టులు అందరూ కలిసి ఒక చిత్రకళను ప్రోత్సహించాలని ఈరోజు టౌన్ హాల్లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. అందరూ కలిసి ఉండటం అనేది ప్రతి సంఘానికి కూడా ఆదర్శం. ఎందుకంటే మనస్పర్ధలు చాలా ఉంటాయి, కానీ మన కోమల విలాస్ అధినేత అన్నపూర్ణమ్మ గారి సహకారంతో ఆర్టిస్ట్ అందరూ వేదికకు వచ్చి అందరూ ప్రతి ఒక్కరు కూడా అమీర్జాన్ గారు, సుందర్ గారు, లక్ష్మి గారు, సునీత గారు, అలాగే బాలకృష్ణ గారు, శేషయ్య గారు, వీళ్ళందరూ కలిసి ఒక వేదిక రావటం అనేది మన సంతోషం. ఈరోజు స్వర్గీయ కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా వారు నటించిన సినిమాల్లో ఉండి, అంటే 1960 కాడి నుంచి వారు నటించిన సినిమాలు, వారి ఆహాభావాలు, వారి రూపాలు అన్నీ కూడా రామారావు గారు ఇక్కడ ఉన్నట్టుగానే వేసినందుకు ప్రతి ఒకరిని నేను అభినందిస్తున్నాను. అంటే చాలామంది ఈరోజు ఫోటోలు, వీడియోలు వచ్చినాయి. ఒకప్పుడు ఈరోజు దేవాలయంకి వెళితే, ఈరోజు రంగనాథపేట దేవాలయంకి వెళ్ళలేదు, కృష్ణుడు బొమ్మ వేస్తున్నారు. అది ఎప్పుడు 1950, 1960 వేస్తున్నారు. ఆ కృష్ణుడు బొమ్మ మనం ఇంటి చూస్తుంటాడు, ఆ కళ్ళు మన సైడ్ తిరుగుతుంది. అంటే ఆనాటి దేవస్థానంలో వేసిన ఆర్ట్ ఈనాటికి కూడా అందరికీ ఆదర్శం. అంటే ఎంతో స్పందన. ఇది వేయాలంటే మనసు ప్రశాంతంగా నిర్మలంగా ఉండాలి. ఆ భావాలు ఉంటేనే ప్రతి దాంట్లో కూడా ఒక మెసేజ్, ఒక తల్లి, అలాగే ఒక ప్రకృతి, అలాగే ఒక విలేజీ, అంటే ప్రతి దాంట్లో కూడా ఒక మెసేజ్. కృష్ణుడు అంటే కృష్ణుడు తన అవతారంలో తను ఏ విధంగా మెసేజ్ ఇచ్చేది, ప్రతి దాంట్లో కూడా ఒక మెసేజ్ రూపొందించారు. ఇది సమాజానికి అవసరం. ఎందుకంటే మన సంస్కృతి ఎప్పుడు కూడా ఒక గొప్పది. ఆ గొప్పే ఈ చిత్రకళ. ఈ చిత్రకళ మరుగుపడిపోకుండా అందరు కలిసి కాపాడుతూ నెల్లూరుకు గొప్ప వరంగా చూసుకుంటాం. మహానుభావుడు రామారావు గారు మళ్ళీ లేకపోయినా ఆయన సినిమాలు ఈరోజు సమాజానికి సందేశం. ఆ నటన, ఆ నడవడిక, రాజకీయాలకు వచ్చిన కూడా పేదవారికి 2 రూపాయల బియ్యం ఇచ్చిన గొప్ప మహానుభావుడు రామారావు. ఆయన ఆలోచనే పేదవాడు ఆకలి తీర్చాలి అన్న భావంతోనే తాను రాజకీయం స్థాపించి, తెలుగుదేశం పార్టీ స్థాపించి 1990లో ఆనాటి నుంచి కూడా ఒక ఆంధ్రాలో చేసింది ఢిల్లీ వరకు కూడా ఒక మెసేజ్ రూపొంది. ఆనాటి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అంటారు. అంటే రామారావు గారు తాను నటించిన నటనలో కానీ, క్రమశిక్షణ కానీ, రాజకీయాల్లో కానీ తనకు ఒక మెసేజ్ ఇచ్చినాడు. వారికి భారతరత్న ఇచ్చారా? వారికి భారతరత్న దానికి తప్పకుండా గర్వించిన కళాకారుడు. తనకు ఎప్పుడు కూడా నిర్మలంగా ఉండి పేదల గురించి ఆలోచించే మనిషి. కాబట్టి అటువంటి వ్యక్తికి ఇప్పటిదాకా భారతరత్న ఇవ్వకపోవడం చాలా మనకే అవమానం, తెలుగువారికి అవమానం. కాబట్టి తప్పకుండా ప్రధానమంత్రి మోడీ గారు రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి మేము మెసేజ్ ఇస్తున్నాము. అలాగే దీంట్లో వేసిన ప్రతి ఆర్ట్ కూడా వాళ్ళు అభినందిస్తూ చక్కగా వేశారు. కాబట్టి నెల్లూరు ప్రజలు తప్పకుండా వచ్చి చూసి వాళ్ళు అభినందించాలని కోరుకుంటూ, వాటిలో ఇష్టమైనవి కూడా వాళ్ళు మీరు కొనుక్కోవచ్చు. తప్పకుండా మీరు అందరూ కూడా సపోర్ట్ చేస్తారని చెప్పి అనుకుంటూ, తప్పకుండా ఆర్టిస్ట్ అందరినీ కూడా మరొకసారి అభినందిస్తూ, దీంట్లో మా ప్రియమిత్రులు పవన్ కుమార్ గారు వారు ఎప్పుడు కచ్చెరుకూరు, చెరుచెరుక ఏరియాలో మొత్తం రాజకీయంగా ఏ ఒకే కష్టం వచ్చి రాజకీయ మనిషి ఈరోజు దానికి గెస్ట్గా వచ్చారు.
అలాగే అందే శ్రీనివాస్ గారు ఎస్ఆర్ స్కూలు వారు కూడా ఇప్పుడు కూడా మాతో పనిచేస్తున్నారు. అలాగే ఎంఈఓ నర్సయ్య గారు ఒక పెద్దగా అన్ని స్కూళ్ళు కాపాడుతున్నారు. అలాగే బాలకృష్ణ గారు అలాగే మిగతా ప్రతి ఒక్కరు కూడా, అలాగే మన హరిబాబు గారు ఏ ప్రోగ్రాం జరిగినా కూడా తన దగ్గర పర్యవేక్షించుకుంటూ, ముఖ్యంగా అతను తెలుగుదేశం అభిమాని. అతను జీవించి మొదటి నుంచి కూడా తెలుగుదేశం ఉంటాడు, కానీ ఈనాటికి కూడా అందరిలాగా ఇంకో పార్టీ పాట కాదు. అందుకే నాకు అతను చూస్తే ఆంజనేయ స్వామి గుర్తొస్తాడు. ఆ రాముడిని నమ్ముకున్నాడు ఆంజనేయ స్వామి, మహాభక్తుడయ్యాడు, దేవుడు అయ్యాడు. అలాగే తెలుగుదేశాన్ని నమ్ముకొని ఇప్పుడు కూడా జర్నీ చేస్తున్నాడు. అలాగే మిగతా సినిమా అసోసియేషన్ జనార్దన్ గారు, మిగతా బన్నీ గారు, వీరందరూ కూడా వచ్చినందుకు మన అభినందిస్తుంటూ, భవిష్యత్తులో అందరూ కూడా ఇలాగే కలిసి ఉండి రావాలని చెప్పేసి మన సంస్థను కాపాడాలని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. ఈ టౌన్ హాల్లో ఈరోజు ఆర్ట్ ఎగ్జిబిషన్కి మమ్మల్ని అందరినీ పిలవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము ఎప్పుడు ఇలాగా ఎగ్జిబిషన్ నెల్లూరు నిర్వహిస్తున్నామని మాకు కూడా తెలియదు. మేము ఓన్లీ మెట్రోపాలిటన్ సిటీస్లో చూసేవాళ్ళని, ఆ సంస్కృతి మన నెల్లూరు కూడా చేసుకొచ్చే వాళ్ళందరూ చాలా ఆనందం తెలియజేసుకుంటున్నాం. ఈ ఆర్టిస్టులు అనేది ఏంటంటే వాళ్ళు ఎంత ఆలోచిస్తారంటే మన మైండ్లోకి మనలోకి వస్తారు వాళ్ళు. ఎలా అంటే ఆ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉంటాయంటే ఆర్ట్లో ఉండే ఫీలింగ్స్ మనలో కూడా కొన్ని ఇట్లా అనే తట్టు వాళ్ళు మన మైండ్లోకి వచ్చే తట్టు వాళ్ళు ఆలోచించి అంత గొప్పగా ఆటలు ఉన్నాయి కొన్ని ఆటలు మనం చూసుకోవాలి. కాబట్టి వాళ్ళందరికీ అభినందన తెలియజేస్తాం. ఎడిషన్ 3ని ఈరోజు ప్రారంభించారు గౌరవనీయులు 25 కళా సంఘాల అధ్యక్షులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా పవన్ రెడ్డి గారు, రిటైర్డ్ ఎంఏఓ నర్సయ్య గారు, ఎస్పీఆర్ స్కూల్ అధినేత అందే శ్రీనివాసులు గారు, వీళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ మీద ఫోకస్ చేసి కొన్ని బొమ్మలు వేయాలని ముగ్గురు ఆర్టిస్టులము, నా పేరు అమిత్ జాను, నేను, సుందర్ బాబు, శేషయ్య అనేవాళ్ళము 30 బొమ్మలు వేసాము. అదేవిధంగా మా తోటి ఆర్టిస్టులు అన్నపూర్ణ గారు, సునీత గారు, అదేవిధంగా శ్రీనాథ్ గారు, లక్ష్మి గారు, వీళ్ళు కూడా మాతో పాటు జర్నీ చేస్తూ వాళ్ళ రకరకాల బొమ్మలు వేస్తున్నారు. అదే నా తమ్ముడు బాలకృష్ణ కూడా కృష్ణుడు కాన్సెప్ట్ మీద కొన్ని పెయింటింగ్స్ వేశాడు. ఇవన్నీ కూడా 4 రోజుల పాటు ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంది. 18, 19, 20, 21 నగరంలో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ పెయింటింగ్స్ చూసి మమ్మల్ని ప్రోత్సహించాలి. వాళ్ళకి నచ్చిన పెయింటింగ్స్ కూడా వాళ్ళు సొంతం చేసుకునే దానికి కూడా అవకాశం ఉంది. వాళ్ళ ఆర్టిస్టులను ప్రోత్సహించాలి పెయింటింగ్స్ తీసుకొని. అదేవిధంగా అంతరించిపోతున్న ఈ ఆర్ట్ని పిల్లలకి చూపించి పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు ఈ సబ్జెక్ట్ చాలా ఉపయోగపడుతుంది. ప్రతి స్కూల్ వాళ్ళు కూడా పిల్లల్ని విజిట్ చేయించి ఈ ఎగ్జిబిషన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. మాకెంతో సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులు కానివ్వండి, మా హరిబాబు గారికి, అదే సినిమా అసోసియేషన్ వారికి, ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. కలర్స్ ఆఫ్ నెల్లూరు అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ అనేది ప్లాన్ చేశాము. కరోనా వల్ల ఇంకా ఏదో కారణాల వల్ల ఎవ్రీ ఇయర్ చేయలేదు. బట్ ఆఫ్టర్ 3 years మళ్ళీ 3rd టైం ఎగ్జిబిషన్ చేయడము స్టార్ట్ చేసింది 4-5 ఆర్టిస్టులు. ఈరోజు 8 మంది పార్టిసిపేషన్ ఇచ్చారు. ఇలాగే ఇంకా ఫ్యూచర్లో నెల్లూరులో ఉండే అందరు ఆర్టిస్టులు మాకు కలిసి ఇంకా మంచి ప్రోగ్రాము, పెద్ద ప్రోగ్రామ్గా చేద్దామని ఆశిస్తున్నాను.